హాయ్ ఫ్రెండ్స్, మనం నెట్ ఆన్ చేస్తే ఎక్కువగా ఏ వెబ్సైట్స్ వాడతాం? ఫేస్బుక్, వాట్సాప్ లేదా యూట్యూబ్లో వీడియోలు చూడటం. ఎప్పుడూ ఇవే వెబ్సైట్స్ని వాడుతుంటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఈ వీడియోలో మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ మరికొన్ని యూస్ఫుల్ వెబ్సైట్స్ని చెప్పబోతున్నా. అంతేకాదు, ఆ వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిన ఒక్కొక్క దాన్ని చెక్ చేయండి. మరి ఆ వెబ్సైట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. DaysOld.com. మనం పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఈజీగా చెప్పగలం, కానీ మనం పుట్టి ఇప్పటికి ఎన్ని రోజులు గడిచాయో చెప్పడం కష్టం. అటువంటప్పుడు ఈ DaysOld అనే వెబ్సైట్కి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తే చాలు, మనం పుట్టిన తర్వాత ఇప్పటికి ఎన్ని రోజులు గడిచాయో వెంటనే చెప్పేస్తుంది. ఉదాహరణకి నా పుట్టినరోజుని ఇచ్చి లెట్స్ గో మీద క్లిక్ చేశాను. సో నేను పుట్టి 8273 రోజులు గడిచాయట. అంతేకాదు, మనకు దగ్గరలో ఉన్న మైల్ స్టోన్స్ని కూడా ఇది చూపిస్తుంది. అంటే 17 జనవరి 2022 నాటికి నేను పుట్టి 10,000 రోజులు గడుస్తాయట. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీరు పుట్టిన తర్వాత ఎన్ని రోజులు గడిచాయో చూసుకోండి. ఖాన్ అకాడమీ. చాలామందికి ఏదో ఒక స్కిల్ని కానీ సబ్జెక్ట్ని కానీ పెంచుకోవాలని ఉంటుంది, కానీ దగ్గరలో ఎటువంటి కోచింగ్ సెంటర్లు ఉండకపోవచ్చు, ఉన్నా వాటి ఫీజు ఎక్కువగా ఉండవచ్చు. పోనీ ఆన్లైన్లో నేర్చుకుందామంటే అవి కూడా రకరకాల ఫీజులు కట్టమని అడుగుతాయి. అటువంటి వారికి ఈ ఖాన్ అకాడమీ అనే వెబ్సైట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, కోడింగ్, హిస్టరీ, ఫైనాన్స్ ఇలా అన్ని సబ్జెక్టులు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ వెబ్సైట్లో పాఠాలన్నీ వీడియోల రూపంలో క్లియర్గా అర్థమయ్యేలా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఖాన్ అకాడమీ అనే వెబ్సైట్లో జాయిన్ అవ్వండి. FlightRadar24.com. ఈ వెబ్సైట్లో ఈ ప్రపంచంలో ఉన్న ఏ విమానం గురించైనా తెలుసుకోవచ్చు. ఏ విమానం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఇలా అన్ని విమానాలకు సంబంధించిన ట్రాకింగ్ వివరాలను ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా ఒక విమానం మీద క్లిక్ చేస్తే ఆ విమానాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి టైమింగ్స్ అన్నీ తెలుస్తాయి. ఇలా అన్ని ఫ్లైట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. DoNothingFor2Minutes.com. కంప్యూటర్ మీద అదే పనిగా పనిచేసే వారికి కొంతసేపటికి విసుగు పుడుతుంది. అటువంటప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే DoNothingFor2Minutes.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో 2 నిమిషాల పాటు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అంతేకాదు, 2 నిమిషాల పాటు టైం కౌంట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో సముద్రపు అలలు, పక్షుల శబ్దాలు వినబడతాయి. ఒకవేళ ఈ 2 నిమిషాల్లో మీరు మౌస్ కదిపినా, కీబోర్డ్లో ఏదైనా టైప్ చేసినా టైం మళ్ళీ మొదటికి వెళ్తుంది. సో మీరు మౌస్ని కానీ కీబోర్డ్ని కానీ టచ్ చేయకుండా ఉండాలి. ఈసారి కంప్యూటర్ ముందు మీకు విసుగు పుట్టినప్పుడు కొంచెం సేపు ఈ వెబ్సైట్కి వెళ్ళి హాయిగా సముద్రపు అలల శబ్దాలు వింటూ రిలాక్స్ అవ్వండి. Wavesilk.com. ఈ వెబ్సైట్లో మీరు గ్రాఫిక్స్కి సంబంధించిన అద్భుతమైన డిజైన్స్ని ఈజీగా గీయవచ్చు. దీనిలో రకరకాల రంగులు, వెరైటీ డిజైన్లు కూడా ఉంటాయి. మీరు గీసిన డిజైన్ని సేవ్ చేసుకుని మీ కంప్యూటర్కి కానీ ఫోన్కి కానీ వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయండి. Noisly.com. ఈ వెబ్సైట్లో వర్షం పడడం, ఉరుములు, గాలి వీయడం, మంటలు, పక్షుల శబ్దాలు ఇలా రకరకాల శబ్దాలు చాలా న్యాచురల్గా ఉంటాయి. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 2-3 శబ్దాలను మిక్స్ చేసుకుని ఒకేసారి వినవచ్చు. ఒక్కసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆ శబ్దాలను వినండి, అచ్చం బయట వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ నాయిస్లీ లాంటిదే మరో వెబ్సైట్, ఏ సాఫ్ట్ మర్మర్. మీరు ఈ శబ్దాలను ఫోన్లో కూడా వినవచ్చు.
అందుకోసం ఏ సాఫ్ట్ మర్మర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చివరగా ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్తో మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవడమే కాకుండా తినడానికి తిండి లేని ఎంతోమంది పేదవాళ్లకు మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఆ వెబ్సైట్ పేరు freerice.com. ఈ వెబ్సైట్లో వరుసగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మీరు వాటికి సమాధానాలు ఇవ్వాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 10 బియ్యం గింజలను మీ పేరు మీద ఈ వెబ్సైట్ వారు పేదవారికి దానం చేస్తారు. వీటిలో రకరకాల లెవెల్స్ ఉంటాయి. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ని ఎంచుకుని ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు. అయితే ముందుగా ఈ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలి. అలా చేస్తే మొత్తం మీరు ఎన్ని బియ్యం గింజలను దానం చేశారో ట్రాక్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మీకు ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ వెబ్సైట్ ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల బియ్యం గింజలను తినడానికి తిండి లేని ఎంతోమందికి దానం చేసింది. ఆ వివరాలను ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఎప్పుడు ఆ క్యాండీ క్రష్ రేసింగ్ గేమ్లనే కాకుండా ఇటువంటి గేమ్స్ కూడా ఆడితే కొంతమందికైనా సహాయం చేసిన వారు అవుతారు. మరి ఇటువంటి మంచి వెబ్సైట్స్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన అన్ని వెబ్సైట్లకి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.